ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా కాకీ కిడ్స్ పేరుతో నూతన కార్యక్రమాన్ని చేపట్టినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించి వారికి కాకీ కిడ్స్గా మార్చనున్నామన్నారు. అవగాహన పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి జిల్లా పోలీస్ శాఖ తరఫున ఒక బ్యాడ్జ్ను అందిస్తామన్నారు. వీరు తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, చుట్టుపక్కల వారికి తెలిసిన ప్రతి ఒక్కరిని హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించాలని, రోడ్డుపై ట్రిపుల్ రైడింగ్, కార్ల నందు సీట్ బెల్ట్, ర్యాష్ డ్రైవింగ్ జరగకుండా ప్రోత్సహించి ప్రమాదాలను అరికట్టేలా తమ వంతు పాత్ర పోషించాలని, పోలీసు వ్యవస్థకు సహకరించి ప్రాణ నష్టాన్ని తగ్గించాలని తెలిపారు. మన పిల్లలందరూ ఖాకీ కిడ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఖాకీ కిడ్ అంటే ఏంటి, ఇప్పటి నుంచి మీరు మన కోసం పని చేస్తారు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం పని చేస్తారా? స్టూడెంట్స్ అంటే పోలీస్ ఈ ఎక్కడైనా వీళ్ళు మన ఖాకీ కిడ్స్ పోతారంటే వాళ్ళు మన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక భాగం అవుతారు. వాళ్ళు ఒక ఖాకీ సోల్జర్స్, ఖాకీ కిడ్. మీకు బట్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పక్కా? ఏమేమి రెస్పాన్సిబిలిటీ వస్తుంది నేను చెప్తాను. మీరు ఫస్ట్ ట్రాఫిక్ గురించి మీకు అవగాహన ఉండాలి, మరియు మీరు ప్రొపగేట్ చేయాలి, బయట చెప్పాలి, అందరికీ చెప్పాలి. మాత్రమే అమ్మా నాన్న కాదు, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు, మీ తాతయ్య ఉంటారు, అమ్మమ్మ ఉంటది, ఎంత మంది ఉంటారు, ప్రతి ఒక్కరికి ఆ ట్రాఫిక్ రూల్స్ అవగాహన ఇవ్వాలి. ఇస్తారా? సెకండ్, మీరు సైబర్ రూల్స్, సైబర్ అవేర్నెస్, లేకపోతే సైబర్ క్రైమ్ ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, మీకు ఒకటే అవేర్నెస్ కావాలి. మరియు మీరు మళ్ళీ బయట కూడా చెప్పాలి. ప్రతి ఒక్కరు, మీ పిన్ని ఉంటది, బాబాయ్ ఉంటారు, బావుడు, ప్రతి ఒక్కరికి మీరు ఈ రెండు టాస్క్ చెప్పాల్సి. మీరు ఓకే చెప్తే మనం మీకు ఖాకీ కిడ్స్ తయారు చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే, మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము, ఇప్పుడు డిఎస్పీ గారు చాలా మంచి మాట అన్నారు. ఇప్పుడు మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే, ఆ అవేర్నెస్ చేస్తే, చైతన్యం ఇస్తే, లేకపోతే మనం పిల్లలకి ఆ గైడ్ చేస్తే, మంచి డైరెక్షన్ కి గైడ్ చేస్తే 10 years తర్వాత ఈ రోజే నేను చేంజ్ అయిపోవాలి, ఈ రోజే మొత్తం యాక్సిడెంట్ ఆగిపోవాలి, నేను అట్లా. ఈ ప్రోగ్రామ్ దానికి కాదు. ఈ ప్రోగ్రామ్ రిజల్ట్ నెక్స్ట్ 2-3 years లో నాకు వస్తుంది. నేను దానికోసం ఇది ప్రిపేర్డ్ ఉన్నాను. ఎందుకంటే 2-3 years మీరు రెగ్యులర్ గా మీ అమ్మ నాన్నకి నా ఖాకీ కానిస్టేబుల్ ఎవ్రీ వీక్ మీ పోలీస్ స్కూల్ విజిట్ చేసి మీకు చైతన్యం చేసి మీకు రెడీ చేస్తారు. మళ్ళీ మీరు మీ యూత్ కి, మీ అన్నయ్యకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు గైడ్ చేస్తారు. సో నెక్స్ట్ 1 to 2 years లో ఈ రిజల్ట్ నాకు కనిపించాలి. ఆ కనిపిస్తుంది మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటారు కదా. ఇప్పుడు అందరు ఓకే అన్నారు, నేను అనుకుంటున్నాను దట్ మీరు అందరు 100% ఎఫర్ట్స్ పెడతారు. దట్ మన ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మన జిల్లాలో ఒకటి తగ్గాలి.